అందరికీ నమస్కారం. జై భద్రకాళి, జై మహంకాళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది కదా మాట్లాడి మీ అందరితో. సో ఒకలా ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా లైవ్లోకి ఇలా కెమెరా ముందుకు వచ్చి కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. బేసిక్గా రాజకీయాలంటే తెలుసు, అంటే ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జైళ్ళకి వెళ్ళడం, దెబ్బలు అంటే కొట్టించుకోవడం పోలీసులతోటి, అలాగే ఫ్యామిలీల్ని కొట్టడం, ఫ్యామిలీల మీద జులుం చూపించడం, ఇవన్నీ స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని వాళ్ళ స్పీచెస్తో ఉత్తేజం చేసి మొత్తానికి మనకైతే ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే తీసుకొచ్చారు. సో రాజకీయాల్లో కొన్ని స్పీచెస్ చేసేటప్పుడు మేము మెంటల్లీ ప్రిపేర్ అయ్యే వస్తాం. ఓకే, సో నువ్వు మాట్లాడిన మాటలు శృతి మించిపోయాయి అని చెప్పేసి మీరు అంటారు. ఆపోజిట్ క్వశ్చన్ కూడా, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేనే వేసేసుకుని నేనే మీకు ఆన్సర్ చెప్పేస్తా. మరి అలా అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ ఎందుకు చెప్పాడు? మేము వస్తే ఒక్కొక్కళ్ళకి తాట తీస్తామని ఎందుకు చెప్పాడు? మేము ఒక్కొక్కరిని బట్టలిప్పి డ్రాయర్లతో రోడ్ల మీద పరిగెత్తిస్తాము అని చెప్పేసి ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ చెమడాలు ఒలుస్తాము, తోలు ఒలుస్తాము, బట్టలిప్పి రోడ్ల మీద పరిగెత్తిస్తాము, ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాము. ఇంకా అంటే సోషల్ మీడియా కొన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి కొన్ని మాటల్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడట్లేదు. శృతి మించి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇంకా వంగలపూడి అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఆవిడ పిచ్చి తుగ్లక్, నత్తి పకోడి, వాడికేం తెలుసు, వాడి బొంద, ఇంకా ఒకటి కాదు, ఆవిడ కూడా శృతి మించి చాలా వెళ్ళిపోయింది. మరి మీ సోషల్ మీడియా అయితే, టీడీపీ సోషల్ మీడియా అయితే ఇంక చెప్పక్కర్లేదు. TV5 అండ్ ఈనాడు భారతమ్మ గారి మీద ఎలాంటి థంబ్నెయిల్స్ ఎలా పెట్టి మీరు మాట్లాడినప్పుడు మేము వ్యతిరేకంగా మీకు హార్ష్గా సమాధానాలు ఇస్తే, వైఎస్ఆర్సీపీ ఫాలోవర్గా మేము రిప్లైస్ ఇస్తే తట్టుకోలేకపోతున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడే, అంటే విన్ అయినప్పుడే, పరిపాలన చేస్తున్నప్పుడే మీ సోషల్ మీడియాను పెట్టుకుని, ఈనాడుని పెట్టుకుని, ఏబిఎన్ లాంటి ఛానల్స్ని పెట్టుకుని ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేపించారు. ఒక జబర్దస్త్లో కూడా ప్రత్యేకంగా జగనన్న మీద స్క్రిప్ట్లు పెట్టి చేయించారు. ఇంత దారుణమైన ట్రోలింగ్ మీరు చేస్తున్నప్పుడు జగనన్నని సపోర్ట్ చేస్తూ మీ మీద విరుచుకు పడితే ఈరోజు మీరు చేసేదేంది? మా మీద కేసులు. మీరు చేస్తేనేమో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం కదా. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంటుంది? ఒకళ్ళని చంపడం, ఒకళ్ళని కొట్టడం, ఒకళ్ళని రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి లేడీస్ని కూడా అని కూడా చూడకోకుండా వాళ్ళని టార్చర్ చేసి పిడిగుద్దులు గుద్దించడం, రౌడీల్ని తయారు చేసుకోవడం, రోడ్ల మీద ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక మోడీ సపోర్ట్ చూసుకుని మీరు మామూలుగా టీడీపీ ఒకటే గెలిచి ఉంటుంటే ఇంత దాష్టికం ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ, కానీ టీడీపీకి వెనకాలన్నదేంటి? మోడీ ఉన్నాడులే, మోడీకి మనం లేకపోతే, టీడీపీ లేకపోతే వాడికి దిక్కేది అన్న ధైర్యంలో వెచ్చలవిడి రౌడీయిజం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అప్లై చేస్తున్నారు. ఏమండి, మిమ్మల్ని నేను గిల్లాను అనుకోండి, కొట్టాను అనుకోండి, మీకు నొప్పి రాదా? సేమ్ అలాగే నాకు కూడా ఓచకోత కోస్తామని చెప్పేసి అన్నాను నేను. ఎందుకన్నాను? మీ అమ్మనో, మీ చెల్లినో, మిమ్మల్ని మీరు అభిమానించే వాళ్ళనో,
నీకు రంకు సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఆడితో పడుకున్నావు, వీడితో పడుకున్నావు, నువ్వు క్రిస్టియన్వి, జగనన్నని క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. వాళ్ళ బాబాయ్ హత్యతో ఆయనకి సంబంధం లేకపోయినా కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు, సిబిఐ ఉంది, ఇన్ని ఎంక్వైరీలు వేసుకున్న తర్వాత కూడా జగనన్నకి సంబంధం ఉన్నట్టు కనీసం 0.01% లింక్ ఉన్నట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అయినా కానీ అవినాష్ రెడ్డి గారిని ముందు పెట్టి ఆయనతో అక్రమ సంబంధాలు చూపిస్తూ అసలు మీ టీడీపీకి మీరు అనుకుంటే అక్రమ సంబంధాలు అంటగడతారు, వాళ్ళకి హత్యలు అంటగడతారు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాల దుర్భాషలు ఆడిస్తారు మీ టీడీపీ రౌడీలతోటి. మీరు ఎన్ని దాష్టికాలు చేసినా మాలాంటి వాళ్ళు నోరిప్పకూడదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? విచ్చలవిడి రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పేర్లు ఎక్కించి మా మీద కేసులు పెట్టి మా ఇళ్ళకెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా. అయినా మా ఇళ్ల మీద పడి వాళ్ళని బెదిరించి ఏంది ఇది? ఇప్పుడు 5 సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం. ఎన్ని రోజులు కొట్టుకుందాం? ఎంత దిగజారుతారు రాజకీయాల కోసం, ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు. మీ టీడీపీని నమ్ముకున్నందుకు రేపొద్దున వాళ్ళు ఏడవాలా? రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదేంటి మళ్ళీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది? ప్యాకాట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు. మీకేముంది? 4 బాడీ గార్డులు పెట్టుకుంటారు. జెడ్ ప్లస్ అంటారు, జెడ్ అంటారు, వై కేటగిరీ అంటారు, మీకు సెక్యూరిటీలు ఉంటాయి. రేపొద్దున ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని చేస్తుంటే మీకేం పోయింది? వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది? లేకపోతే టీడీపీకి ఏం పోయింది? మీ అందరికీ పెద్ద వాళ్ళందరికీ వెనకాల బాడీ గార్డులు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు? మా ఫ్యామిలీలు ఏం చేసినాయి? మీరు 1 కాదు 10 కేసులు, 10 కాదు పోనీ 100 కేసులు పెట్టుకోండి. కర్మనేది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. నేను నమ్మిన నా వైఎస్ఆర్సీపీ కానీ జగనన్న కానీ మంచి చేస్తున్నాడు, పేదల తరపున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేం తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి. నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను. నేను నిన్ను తిడతానా? నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం? నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావోయ్? నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను? నా ఇష్టం. నా నాయకుడు ఎవరో, నా దేవుడు ఎవరో, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో, నా మాట తీరేంటో నా ఇష్టం. ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు? మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు, లేకపోతే వైట్ పేపర్ తీస్తారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు? మీరు సూపర్ 6 గురించి మాట్లాడచ్చు కదా. ఏం చేశారు? సూపర్ 6 చేతులు ఎత్తేసారు, చేయలేం మహాప్రభు అని చెప్పి.